జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో పూరి నగరంలో ఉంది. హిందువులకు అత్యంత ముఖ్యమైన పురాతనమైన దేవాలయాలలో ఒకటి. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ రూపాలలో చెక్కతో చేయబడిన విగ్రహాల రూపాలలో జగన్నాథుడు దర్శనం ఇస్తాడు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారనే విషయం ఈ వీడియోలో తెలుసుకో. కృతయుగంలో ఇంద్రద్యుమ్న అనే మహారాజు ఉండేవాడు. అతని భార్య గుండీచ. రాజు చాలా పరాక్రమవంతుడు. అనేక రాజ్యాలను జయించాడు. ఎన్ని సంపాదించినా రాజభోగాలు, సంపద ఎన్ని ఉన్నా తృప్తి లేదు. చివరగా రాజు ఒక గుడిని నిర్మించాలి అనుకున్నాడు. అయితే ఆ గుడి ఎలా ఉండాలంటే అతని పేరు నిలబడేదిగా, చరిత్రలో నిలిచిపోయే గొప్ప గుడిని నిర్మించాలని అనుకునేవాడు. కానీ ఈ రాజు ఈ గుడిలో సాక్షాత్తు భగవంతుడినే పెట్టాలి అనుకున్నాడు. రాజుకు రజోగుణం పెరిగింది. ఒకరోజు రాజు రాత్రి సమయంలో నిద్రపోయినప్పుడు కలలోకి భగవంతుడు వచ్చి చెబుతాడు, నేను నీలాచలం అనే కొండపై నీలమాధవుడి రూపంలో ఉన్నాను. విగ్రహ రూపంలో కాదు, సాక్షాత్తు నేనే అక్కడ ఉన్నానని చెప్పి మాయమై పోతాడు. రాజు ఉదయాన్నే లేచి తన సైన్యాన్ని అంతటినీ పంపి నీలాచల కొండను వెతకమంటాడు. వారితో పాటు రాజు అంతరంగికుడు అయిన విద్యాపతి అనే బ్రాహ్మణుడును కూడా నీలాచల కొండను వెతకమంటాడు. ఎంత వెతికినా సైన్యానికి నీలాచల కొండ కనపడదు. తిరిగి రాజ్యానికి వెళ్ళి ఆ ప్రదేశం దొరకలేదు మహారాజా అని చెబుతారు సైనికులు. కానీ ఒక్కడు మాత్రం తిరిగి రాలేదు. అతనే విద్యాపతి. రాజు ఆజ్ఞను పాటించాలి, నీలాచలం కొండ కనుక్కోవాలి అనే పట్టుదల అతనిలో ఉంది. అలా వెతుకుతూ ఉంటాడు. కారడవిలో గుర్రం కూడా ఆగిపోతుంది. గుర్రాన్ని పక్కనే కట్టేసి విద్యాపతి నడుచుకుంటూ అడవిలోకి వెళతాడు. అలా వెళుతున్నప్పుడు సరస్సు పక్కన ఒక అందమైన స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ అడవిలో నివసించే గోండి జాతి రాజు కుమార్తె. విద్యాపతి అక్కడ వెతుకుతూ ఉంటాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. గోండురాజు ప్రజాపతి ప్రతిరోజు అర్ధరాత్రి కాగడా పట్టుకొని ఒక్కడే వెళ్తాడు అడవిలోకి. తిరిగి ఉదయాన్నే గూడెంకు చేరుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత గూడెం పెద్దలకు చెప్పి విద్యాపతికి ఆ స్త్రీకి వివాహం చేస్తాడు గూడెం రాజు. మామగారైన గూడెం రాజు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటాడు. చివరికి భార్యను అడుగుతాడు, మీ నాన్న అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాడు, నిజం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు భార్య చెబుతుంది, మా నాన్నగారు నీలాచలం అనే పర్వతం దగ్గరికి ప్రతిరోజు వెళతాడు. అక్కడ సాక్షాత్తు నీలమాధవుడు ఉంటాడు. విగ్రహ రూపంలో కాదు, స్వయంభు రూపంలో, భగవంతుని రూపంలో దర్శనం ఇస్తాడు. రోజు వెళ్ళి దర్శించుకొని వస్తాడు మా నాన్నగారు అని చెబుతుంది. నేను కూడా చూడాలని పట్టుబడతాడు. చివరికి మామగారు వెళ్తాను అని చెబుతాడు. కానీ విద్యాపతి కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొని వెళతాడు. విద్యాపతి చాలా తెలివైనవాడు. అతని మొలతాడికి ఆవాల గింజల మూటను కట్టుకుంటాడు. మూటకి చిన్న కన్నం పెడతాడు, దారి మర్చిపోకుండా ఉండడానికి. కొంత దూరం నడిచాక నీలాచల పర్వతం వస్తుంది. అక్కడ కళ్ళకు ఉన్న గంతలు విప్పుతాడు. విద్యాపతికి సాక్షాత్తు ఆ నీలమాధవుడే దర్శనం ఇస్తాడు. భగవత్ స్వరూపం చూస్తాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టి తీసుకువస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత విద్యాపతి తన రాజ్యానికి వెళ్ళి నీ కూతురుని తీసుకొని వెళ్తానని చెప్తాడు. తిరిగి వెళ్ళి రాజుకు జరిగిందంతా చెబుతాడు. రాజు వెంటనే సైన్యాన్ని తీసుకొని గూడెం మీద దాడి చేస్తాడు. నీలాచల పర్వతం ఎక్కడ ఉందో చెప్పమని హింసిస్తారు. విద్యాపతి ఆవాలు వేసిన దారిలో రాజు సైన్యము వెళతారు. కానీ భగవంతుడు దర్శనం ఇవ్వడు. అక్కడ ఖాళీగా ఉంటుంది. రాజుకు కోపం వచ్చి గూడెం పెద్దను శిక్షిస్తారు. అతని కూతురును కూడా జైలులో వేస్తాడు. అయినా వాళ్ళు ఏమీ చెప్పరు. రాజు కూడా అలసిపోతాడు. ఏమి చేసినా స్వామి నీ జాడ కనబడడం లేదని అంటారు. స్వామి నీ దర్శనం అయినంత వరకు నేను అన్న పానీయాలు ముట్టుకోనని చెప్పి పడుకుంటాడు. అతని కలలోకి మళ్ళీ భగవంతుడు వచ్చి నీ పొగర వలనే నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. అయితే
చక్రతీర్థం దగ్గర నేను ఒక దారువు రూపంలో తేలుతూ ఉంటాను. అయితే నన్ను అక్కడ నుండి తీసుకువెళ్ళి మంచి శిల్పితో ఒక రూపం ఇచ్చి గుడిలో ప్రతిష్ఠించమని చెప్పి మాయమైపోతాడు. మరుసటి రోజు వెళ్ళి చక్రతీర్థం దగ్గర చూస్తే దారువు ఉంటుంది. దారువు అంటే ఒక దుంగ తేలుతూ ఉంటుంది. దుంగను ఎంత లాగినా ఒడ్డుకు రాదు. మళ్ళీ భగవంతుడును అడుగుతాడు, నీవు తప్పు చేశావు, గూడెం పెద్దను శిక్షించావు, నీ రజోగుణమే నేను నీకు దక్కకుండా చేస్తుంది అని చెబుతాడు. గూడెంకు వెళ్ళి పెద్దను క్షమించమని అడిగి అక్కడికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత గూడెం పెద్ద ఆ దుంగను లాగుతాడు. దుంగ బయటకు వస్తుంది. దుంగను తీసుకొని రాజ్యానికి వెళతాడు. మంచి శిల్పంగా మార్చాలంటే మంచి శిల్పి ఉండాలి. ఎంతమంది శిల్పులు వచ్చినా శిల్పంగా మార్చలేకపోయారు. అప్పుడే ఒక శిల్పి తనకు తానే వస్తాడు. కొంతమంది ఈ శిల్పిని సాక్షాత్తు విష్ణు భగవానుడని, ఇంకొంతమంది విశ్వకర్మ అని అంటారు. నేను ఈ దైవ కార్యాన్ని స్వీకరిస్తాను, కానీ ఒక్క షరతు, నన్ను 21 రోజుల పాటు ఈ దొంగతో నన్ను గదిలో బంధించండి, తలుపులు ఎవ్వరూ తెరవకూడదు, నేను తెరిచినంత వరకు అంటాడు. ఒక గదిలో లోనికి వెళ్ళి శిల్పి తన పని చేసుకుంటాడు. కొన్ని రోజులు గడుస్తుంది. అన్నపానీయాలు ఏమీ ఉండవు. ఏమైంది, అతను ఏమీ తినలేదు, మరణించి ఉండవచ్చు ఏమో అని అనుకుని రాణి రాజు ఇద్దరూ వెళ్ళి తలుపులు తెరుస్తారు. వెంటనే ఆ శిల్పి అక్కడ నుండి అదృశ్యమవుతాడు. సగం చెక్కిన శిల్పాలు మాత్రమే ఉంటాయి. పైనుండి ఆకాశవాణి వినబడుతుంది, అదే సంపూర్ణ రూపం, ఇలాగే తీసుకువెళ్ళి గుడిలో ప్రతిష్ఠించు అని చెబుతుంది. రాజు కూడా అలాగే చేస్తాడు. చివరగా పూరి జగన్నాథ ఆలయం నిర్మించబడింది. రాజు అనుకున్న విధంగానే తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అక్కడ ఉన్నవి మామూలు విగ్రహాలు కాదు, సాక్షాత్తు భగవంతులే. ఈ కథ కృతయుగం నాటిది. అప్పటి నుండి పూరి జగన్నాథ ఆలయం ఉంది. ప్రతి ఏడాది రథయాత్ర మహావైభవంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై, జై జగన్నాథ.